హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే టీచర్కి సంబంధించినటువంటి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే టెట్ రాశారో, టీజీ టెట్ అనేది రాశారో 2024కి, వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఈరోజు వెలువడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు టెట్ రిజల్ట్ని మీ సింపుల్గా మీ మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలి, అసలు టెట్ రిజల్ట్ ఎలా చూసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ టెట్కి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఇంకా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఎక్కడ మనకైతే ఏం అనౌన్స్మెంట్ చేయలేరు. నార్మలైజ్ చేసి ఇస్తున్నారా లేకపోతే రిజల్ట్ మనకు వచ్చిన మార్క్స్ ఇస్తున్నారా ఏందనేది మనకి ఇంకా క్లారిటీ తెలియదు. ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీరే కింద కామెంట్లలో నాకు మెన్షన్ చేయండి. రిజల్ట్ ఎవరైతే చూసుకున్నారో వాళ్ళు నార్మలైజ్ చేసి ఇచ్చినారా లేకపోతే మీరు చూసుకున్నప్పుడు వచ్చిన మార్క్సే వచ్చినాయా, ఎట్లా వచ్చినాయి రిజల్ట్ అనేది మీరు నాకు కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. మనము దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం సింపుల్గా మీ మొబైల్లోనే మీ యొక్క టెట్ రాసినటువంటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఏ విధంగా తెలుసుకోవాలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు టెట్ రిజల్ట్ చూసుకోవడానికి మీరు గూగుల్ క్రోమ్లో టీఎస్ టెట్ అని టైప్ చేయండి. టీఎస్ టెట్ 2024 అని టైప్ చేయండి. తర్వాత సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం కిందికి స్క్రోల్ చేయండి. టీఎస్ టెట్ 2024 అని ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ రిజల్ట్ చూసుకోవడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా టీఎస్ టెట్ రిజల్ట్ అని. ఇదే మనకు టెట్ రిజల్ట్ చూసుకోవడానికి లింక్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఓపెన్ చేసి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ జర్నల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా మీకు అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ పేరు, క్యాండిడేట్ నేమ్ వస్తుంది, తర్వాత మీ ఫాదర్ నేమ్ వస్తుంది, తర్వాత మీ మదర్ నేమ్ వస్తుంది, మీ హాల్ టికెట్ నెంబర్, జనరల్ నెంబర్ వస్తుంది, మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాశారో టైం, డేట్ కూడా ఇచ్చేస్తారు మనకి. ఇక్కడ చూసినట్లయితే మీరు తర్వాత మనకి కింద స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ పేపర్ 1 రాశారా, పేపర్ 2 రాశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. మీరు పేపర్ 1 రాసిన తర్వాత మీకు మార్క్స్ అనేది ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ చూపిస్తారనమాట. చూడండి, ఇక్కడ మనకైతే మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తారు. ఇక్కడ చూడండి, మీరు మొత్తం మార్క్స్ ఎన్ని ఉంటాయి అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మీరు ఏ లాంగ్వేజ్ ఆఫర్ చేసుకున్నారు, తెలుగు, ఇంగ్లీషా, ఉర్దూ, ఏ మీడియం తీసుకున్నారు, తర్వాత మీరు ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటర్ స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్. జనరల్ కేటగిరీ వచ్చేసరికి మనకు 60% మార్క్స్ రావాలి. 150 లోపల 60% మార్క్స్ అంటే మనకు 90 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనమాట. అదేవిధంగా మనకు బేసిక్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు 50% అనమాట, మనకు 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి మనకు 40% అంటే మనకు 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అదేవిధంగా మనకు పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసరికి మనకు వాళ్ళకు కూడా సేమ్ అనమాట. ఎస్సీ ఎస్టీకి ఎంత ఉందో వాళ్ళకు కూడా అంతే ఉంది. 40%, 60%, 40% ఉంది, 60 మార్క్స్ వస్తే వస్తాయన్నమాట. బీసీ వాళ్ళకు 90 మార్క్స్ రావాలి క్వాలిఫై కావాలంటే. బీసీ కాదండి, జనరల్ వాళ్ళకు 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 60 మార్క్స్ రావాలన్నమాట. వీళ్ళు క్వాలిఫై అవుతారనమాట. చూడండి, ఇక్కడ మనం రిజల్ట్ చూసుకున్న తర్వాత అయితే మీకు కీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ నార్మలైజేషన్ అవన్నీ ఏమి ఇంకా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం అనేది మనకు నార్మలైజేషన్ చేసి తీసుకుంటుందా, మళ్ళీ ఎలా తీసుకుంటుంది, టెట్ మార్క్స్ని ఎంత ఏంది అని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.